ஹாய் எல்லாருக்கும். இப்போ வந்து நாங்கள் வேளாங்கண்ணி கிளம்பிட்டோம். நாங்கள் வந்து வருஷத்துக்கு 4 டைம்ஸ் போவோம். ஒரு 1 இயரில் வந்து 4 டைம்ஸ் வேளாங்கண்ணி போவோம். இது வந்து 3rd டைம் జూలై మంత్. இதோட నెక్స్ట్ నవంబర్ పోరా మరి వరం. హాయ్ అండి అందరికి. లాస్ట్ ట్రిప్ అయితే మీకు తెలుసు కదా, గోవా అయితే వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ తో. మొత్తం ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి ఇప్పుడు అలాగే గోవా ట్రిప్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకెంతో ఇష్టమైన ప్లేస్, మాకెంతో ఇష్టమైన ట్రిప్ వేలాంగిని ట్రిప్. అంటే ఇయర్లీ 4 టైమ్స్ நம்ம வந்துட்டு యాక్చువల్లీ நம்ம 4 టైమ్స్ ఇద కంప్లీట్ பண்ணுவோம். అంటే ఇయర్లీ 4 టైమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాము, కంపల్సరీ వెళ్తాము. అది 3 months ఒకసారి అలా గ్యాప్ ఇస్తాం. ఫ్యామిలీயோட ఇది మరి వెచ్చుంగ ఫ్యామిలీ రూల్స్ మరి అది మాకు అక్కడికి వెళ్తేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటది. చాలా బాగుంటది, చాలా పీస్ఫుల్ గా ఉంటది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. అది వేలాంగిని సంతోషமா இருக்க இடம்னு வெச்சுக்கலாம். அப்படியே நாங்க சந்தோஷமா நிம்மதியா இருக்க இடம். ఒక్కొక్క హిల్ స్టేషన్ కి వెళ్ళి ఒకవేళ సంతోషంగా ఉంటాము. కానీ ఇదైతే వేలాంగిని ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. మీరు కూడా ట్రై చేయండి. இது நாங்க கடவுள் கிட்ட பக்கத்துல இருக்க மாதிரி உங்களுக்கு ஒரு ஃபீல். அங்க போய் ஜாம் பண்ணிட்டு வரது அந்த மாதிரி இருக்கும்போது వేలాంగిని చాలా స్పిరిచువల్ ప్లేస్. చాలా మంది ఆంధ్ర, తెలంగాణ, చాలా ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ చాలా మంది ఎక్కడ ఇండియాలోనే ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అంత స్పిరిచువల్ ప్లేస్ బాగా. అది ரொம்ப நம்பிக்கையா இருப்பாங்க அங்க வந்துட்டு போறவங்க. சில பேர் வர முடியாம கூட கஷ்டப்பட்டு இருக்கவங்களாம் நிறைய பேர் இருக்காங்க. எங்களை வந்துட்டு கடவுள் ஆசீர்வாதமா தான் வச்சிருக்காங்க. நாங்க ஒரு 1 இயருக்கு 4 டைம்ஸ் போற மாதிரி இருக்காங்க. எல்லா இயரும் கண்டிப்பா இது முடிச்சிருப்போம், ஃபாலோவும் பண்ணிட்டு இருக்கோம். எல்லாரும் கண்டிப்பா பண்ணுவோம். இது கிட்டத்தட்ட இது ஒரு 5 years பண்ணிட்டு இருக்கோமா. ఒక 5 years నుంచి మేము ఇది ఫాలో చేస్తున్నాము. ఇయర్లీ 4 times, అంటే ఎవ్రీ 3 months ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాం. అలాగా வந்து கிளம்பிட்டோம். ఆన్ ద వేలో இருக்கும். ప్రెజెంట్ అయితే ఈ రోజు ఫ్రైడే, ఇంకా డైరెక్ట్ గా వేలాంగిని వెళ్ళిపోతాం. మామూలుగా మేము అనుకున్నదంటే ఎప్పుడైనా సరే పాండిచ్చేరిలో వెళ్ళి పాండిచ్చేరిలో స్టే చేసి దాని తర్వాత వేలాంగిని వెళ్తాం. ఎందుకంటే పాండిచ్చేరి అంటే అందరికి తెలిసిందే కదా, ఇంకా బాగుంటది, మంచి ప్లేస్ అది. సుమా బీచ్ కానీ ఈసారి పాండిచ్చేరిలో స్టే చేయట్లేదు, డైరెక్ట్ గా వేలాంగినికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఇంకా అక్కడ రీచ్ అయిపోయి సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ సాటర్డే ఉంటాము. మళ్ళీ సండే మధ్యాహ్నం అయితే అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి నైట్ అయితే చెన్నై రిటర్న్ వచ్చేస్తాం. லாஸ்ட் 4 டைம்ஸ் அப்படிதான் போயிட்டு இருக்கோம். டைரக்ட் வேளாங்கண்ணி தான் போயிட்டு இருக்கோம். இன்னைக்கு ஃப்ரைடே, இன்னைக்கு காலைல கிளம்பி நைட்டு போய் ரூம் எடுத்து ஸ்டே பண்ணிவிடும். சாட்டர்டே ஃபுல் டே நாளைக்கு இருப்போம். சண்டே மாஸ் அட்டன் பண்ணிவிட்டு அதுக்கப்புறம் மத்தியானமா அங்கேருந்து கிளம்பி நைட்டு வீட்டுக்கு ரீச் ஆகிற மாதிரி. இதான் கிட்டத்தட்ட ஒரு 3-4 டைம்ஸாக இதை ஃபாலோ பண்ணிட்டு இருக்கோம். இப்போ வந்து పాండిచ్చేరిలో ఫస్ట్லாம் స్టార్టింగ్లో తగ్గినాం, இப்போ வந்து తగ్గறது இல்லை. ఇదైతే వేలాంగిని వెళ్ళే రోడ్. ఇది చెన్నై నుంచి ఫస్ట్ మహాబలిపురం వస్తుంది, దాని తర్వాత పాండిచ్చేరి, దాని వేలాంగిని. ఇదైతే కొత్తగా వేసారు రోడ్. ఇది ఈస్ట్ కోస్టల్ రోడ్, ఈసీఆర్. ఇది అంటే ఈస్ట్ కోస్టల్ రోడ్ ఎందుకంటే మొత్తం అటు సైడ్ కనిపించేంత బీచ్ ఉంటుంది. జస్ట్ ఒక 1/2 kilometer అటు సైడ్ అంతా మొత్తం బీచ్ రోడ్. మొత్తం రామేశ్వరం దాకా మొత్తం సైడ్ అంతా, లెఫ్ట్ సైడ్ అంతా బీచ్ రోడ్. అంటే చాలా మంది జిఎస్టీ రోడ్ వెళ్తారు. జిఎస్టీ రోడ్, మాకైతే ఈసీఆర్ రోడ్ అంటే బాగా ఇష్టం. అంటే కోస్టల్ రోడ్ சூப்பரா இருந்தது. இது கொஞ்சம் வருஷத்துக்கு முன்னாடி கன்ஸ்ட்ரக்ஷன் பண்ணியிருந்தாங்க. இப்போ கொஞ்சம் ஒர்க் தான் பெண்டிங்ல இருக்கு. மோஸ்ட்லி நிறைய முடிச்சிட்டாங்க. ஒர்க் ஃபுல்லா ஃபினிஷ் ஆயிடுச்சு. அந்த சைடு ஃபுல்லா பீச், ஃபுல் ஏரியாவும் பீச் ஏரியா தான். லெஃப்ட் சைடு ஃபுல்லாவே பார்க்கறதுக்கு ரொம்ப அழகா இருக்கும். எங்களுக்கு இந்த ரோடு தான் பிடிக்காதனால இந்த சைடு தான் போவோம் எப்போ வேளாங்கண்ணி పోనా. ఒక చాలా అయితే ఒక 80% దాకా రోడ్ అయితే కంప్లీట్ చేశారు. బాగా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్. అంటే మధ్యలో చిన్న ఇంకా వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇంకా అవైతే మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా ఈ ఇయర్లో అయిపోతాయి అనుకుంటా ఈ వర్క్ అంతా. చాలా బాగుంది, రోడ్ అయితే బాగుంది. ఈ మధ్యలోనే ఇంకా చేస్తున్నారు. ఇప్పుడైతే పాండిచ్చేరి అయితే ఉన్నాము. పాండిచ్చేరి అయితే రీచ్ అయ్యాము ప్రెసెంట్గా. పెట్రోల్ ట్యాంక్ అయితే ఫుల్ చేపించుకున్నాం పెట్రోల్. ఇంకా వెళ్తున్నాం. ఇంకా వెళ్ళేసరికి ఒక 9 అయిపోద్ది అనుకుంటా వేలాంగిని వెళ్ళేసరికి. ఇది వేలాంగిని వెళ్ళే రోడ్. ఇది పాండిచ్చేరి ఆల్రెడీ దాటేసాం కదా. పాండిచ్చేరి దాటి ఇంకా కడలూరు అని క్రాస్ చేసి వచ్చాము. అది కొత్త రోడ్. ఇది ఈసీఆర్ రోడ్, ఈస్ట్ కోస్టల్ రోడ్. కొత్త రోడ్. ఇది బాగుంది. రోడ్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కానీ ఈ రోడ్డు మొత్తం ఇంకా అది కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అది కార్యకల్ దాకా రోడ్ అయితే ఉంది. ఇది మళ్ళీ అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కడుతున్నారు బాగా. இது வந்து கடலூர்லேருந்து ஸ்டார்ட் ஆகிட்டு
காரைக்கால் போகிற வழி ஃபுல் ஹைவேஸ் தான். ரோடு ஃபுல்லாக இப்படி தான் హైవేஸாக இருக்கும். మధ్యలో అయితే లేట్ అయిపోయింది బాగా కొంచెం. అంటే మధ్యలో పాండిచ్చేరిలో ఆగి మళ్ళీ నేమో టీ బ్రేక్ అవన్నీ. మా ప్రజెంట్గా వర్షం అయితే వస్తుంది లైట్గా వర్షం అయితే పడుతుంది, కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. இப்போ வந்துட்டு பாண்டிச்சேரி தாண்டி கடலூர் தாண்டியாச்சு, சீர்காழியும் தாண்டியாச்சு. இப்போ தாண்டிட்டு காரைக்கால் கிட்ட இருக்கோம். லைட்டாக மழை வந்துட்டுருக்கு. பாண்டிச்சேரியில் கொஞ்சம் ஸ்டாப் ஆன தொட்டு கொஞ்சம் ஆழத்தனை இருந்த தொட்டு கொஞ்சம் லேட் ஆகிடுச்சு. இப்போ போயிட்டுருக்கோம். எப்படியும் நாங்கள் இப்போ ஒரு 8:30 ఆగిடும். 8:30 అయితే అయిపోద్ది ఈజీగా, ఎందుకంటే మధ్యలో ఎక్కువ స్టాప్ అయితే చేసాం కదా, అందుకు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. అదేంటో కానీ ఎక్కడికి వెళ్ళినా క్లైమేట్ అయితే బాగుంటుంది. గోవా వెళ్ళినప్పుడు వర్షాలు, బెంగళూరులో వర్షం, ఇక్కడైతే క్లైమేట్ వర్షం ఉంది, చల్లగా అయితే ఉంది బాగా. చూసారు కదా క్లైమేట్ అయితే ఎలా ఎంత బాగుందో, మీరే చూడండి. అయ్యో గుర్రలు అయితే అడ్డంగా వచ్చినాయి. இப்போ வந்து ஈவினிங் ஸ்நாக்ஸ் சாப்பிட்றதுக்காக காரைக்கால் என்ட்ரன்ஸில் எடுத்துருக்கோம். சூப் நல்லா இருந்துச்சு, பார்பிக்யூ சிக்கன் நல்லா இருந்துச்சு, எல்லாமே టేస్ట్ వైస్ நல்லா இருந்துச்சு. సూపర్. మేమైతే ఇక్కడ కారైకాల్ అయితే ఆగాము ట్రైన్ తర్వాత, ఎందుకంటే ఈవినింగ్ టైం కొంచెం ఆకలిస్తుందని చెప్పేసి మాకు ఇక్కడ సూప్ అయితే ఇచ్చాము. ఇక్కడ సూప్ని బార్బిక్యూ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు, కానీ చాలా బాగుంది. చికెన్ అయితే చాలా ఫ్రెష్గా చేశారు బార్బిక్యూ చికెన్. సూప్ కూడా కార్న్ ఫ్లోర్ ఏం లేకుండా చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇలాగ అయితే వచ్చేసాం మొత్తానికి. పప్పు కడిచి పాపల్లా పప్పు కడిచి పాపల్ కై కట్టే పప్పు కడిచి పాపల్లా పాపకే పప్పు కడిచి పాపల్లా పప్పు కడిచి మా పప్పు కడిచి. మేమైతే వేలంగి వచ్చేసాము నైట్. అంటే వచ్చిన రూమ్ అయితే చెక్ ఇన్ చేసి ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళి ఫ్రై చేసుకుని అయితే వచ్చేసాము. వెళ్ళి ఎక్కడ తినేసి ఇంకా రూమ్కి వెళ్తాము. இப்போ கார் ட்ராவல் பண்ணிட்டு வந்துட்டோம். ரூம்க்கு ரீச் ஆகிட்டோம். இப்போ வந்து ரூம்க்கு ரீச் ஆகிட்டு ஃப்ரெஷ்அப் ஆகிட்டு இப்போ சர்ச்சுக்கு போகலான்னு போயிட்டு இருக்கோம் நடந்து. ఇక్కడ అయితే చూస్తున్నా కదా వేలంగిని చర్చ్ బాగుంటుంది. ఈ మార్కెట్ రోడ్ వేలంగిని మార్కెట్ రోడే చాలా బాగుంటుంది. మొత్తం చాలా రష్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో కూడా చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడైతే సూప్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. అది మటన్ సూప్ చాలా బాగుంటుంది. మటన్ సూప్లోనే గుడ్ వేసేస్తారు, బాగుంటుంది. இங்கே மட்டன் சூப் வைப்பாங்க அந்த இடத்துல. இப்போ காமிச்சாங்களே ஹஸ்பண்ட், அதில் வந்துட்டு மட்டன் சூப்பில் வந்துட்டு போட்டி போடுவாங்க, அப்புறம் எக்கு போடுவாங்க, கால் போடுவாங்க, இதெல்லாம் போட்டு சூப் வைப்பாங்க. நாங்கள் ஃபஸ்ட்டு இப்போ என்ட்ரு ஆனோடனே சர்ச் பார்த்தோன்னே ஒரு சந்தோஷமான ஸ்கூல். ரொம்ப நாள் கழிச்சு சர்ச் பார்க்கும்போது ஒரு ஒரு நல்ல ఫీల్. టీ బాయ్ ఇక్కడైతే టీ చాలా బాగుంటుంది. వేలంగిలో టీ బాగుండే ప్లేస్ అంటే ఇది ఒకటి. టీ బాయ్ చాలా బాగుంటుంది. இந்த மாதிரி அமைதியாக நடந்து போகும்போது ப்ரேயர் கேட்டுட்டு ప్రేయర్ అయితే జరుగుతుంది చర్చిలో. ప్రేయర్ అయితే జరుగుతుంది. இப்பொழுதும் எங்கள் மரண நேரத்திலும் வேண்டிக் கொள்ளும். ஆமென். அருள்நிறைந்த மரியே வாழ்க, கர்த்தர் உம்முடனே, பெண்களுள் ஆசி பெற்றவர் நீரே, உம்முடைய திருவயிற்றின் கனியாகிய இயேசுவும் ஆசி பெற்றவரே. புனித மரியே, இறைவனின் ஃபர்ஸ்ட்லாம் நாங்கள் வேளாங்கண்ணி வரும்போது நாங்கள் 3 பேர் தான் இருப்போம். பாப்பா பிறக்க முடியாது. பாப்பா பிறக்கிறதுக்கு முன்னாடி. இப்போ பாப்பா பிறந்தோடனே பார்த்தீங்களா, அந்த பொம்மை வேணும், எது கண்ணில் பார்க்குதோ அது வாங்கிக்கும். இப்போ இந்த வீல் வண்டியை தள்ளிட்டு போயிட்டுருக்கு பாப்பா. இதோட பாப்பாவுக்கு ரொம்ப பிடிச்சது என்னன்னு பார்த்தீங்கன்னா வேளாங்கண்ணியில் அந்த பபுள்ஸ் விடுறது. பபுள் கன், அந்த முட்டை வரும்ல, அதுதான் பாப்பாவுக்கு ரொம்ப பிடிக்கும். இப்போ இதை தள்ளிட்டு நடந்து போயிட்டுருக்கு பாப்பா. இதெல்லாம் வேளாங்கண்ணி இருக்க ஷாப்ஸ். இந்த ஷாப்ஸில் பார்த்தீங்கன்னா நிறைய கடைகளில் 10 ரூபா பொருள், அப்புறம் 20 ரூபா பொருள், அந்த மாதிரிலாம் சேல் பண்ணிட்டு இருப்பாங்க. ஃபுல் இது எல்லாமே ஷாப்பிங் ஏரியா தான். அதாவது சர்ச்சுக்கு ஆப்போசிட் ரோடு. அப்படியே இங்கே இந்த சைடு சர்ச் இருக்குது, இப்படியே ஆப்போசிட்டில் பார்த்தீங்கன்னா ஃபுல்லாக ஷாப்பிங் ஏரியா. கேண்டில்ஸ்லேருந்து சாமியோட ஸ்டாச்சூஸ்லேருந்து அப்புறம் மொட்டை அடிக்கிற இடம், டேட்டு போடுற இடம், கோரி, இது எல்லாமே இருக்குது. லாஸ்ட்டில் பீச் இருக்கும். பீச் எண்டு வரைக்கும் இந்த மாதிரி ஷாப்பிங் இது மட்டும்தான், ஷாப்பிங் பண்ணுற கடைங்க மட்டும்தான் இருக்கும். நல்லா இருக்கும். லாஸ்ட் வரைக்கும் எல்லாமே அப்படி தான் இருக்கும்.
ఇదే వెలంగినికి ఆపోజిట్లో ఉన్న షాపింగ్ ఏరియా. మొత్తం ఇదేమో చర్చికి ఎదురుగా ఉంటుంది. ఇది మొత్తం బీచ్. ఇది చర్చికి ఆపోజిట్గా బీచ్ ఉంటుంది. ఆ బీచ్కి వెళ్ళే ఈ రోడ్డు మొత్తం షాపింగ్. ఇది ఇందులో 10 రూపీస్ ఐటమ్స్, 20 రూపీస్, 30 రూపీస్ అన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి ఇక్కడ. మా పాప అయితే తీసుకుంది, ఇంకా ఆడుతుంది దాంతో. ఇక్కడైతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. వెలంగిని అయితే సూపర్ ఉంటుంది. మా చలనా ఇప్పుడైతే నైట్ అయితే ఎక్కడైనా తినేస్తాము. మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. షాపింగ్, పిల్లలు బొమ్మలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు అన్నీ, ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి మొత్తం. మా పాప అయితే వెళ్ళిపోయింది ఆ బబుల్స్ గురించి. ఆ బబుల్స్ గురించి, ఆ బబుల్స్ అది వెళ్ళి తీసి దొంగతనం చేసుకొచ్చేస్తుంది. ఏమమ్మా దొంగతనం చేయకూడదమ్మా. కదా ప్లేట్స్ ఉంటాయి, మొత్తం వెజిల్స్ ఉంటాయి, గిన్నెలు, సామాన్లు అన్నీ ఉంటాయి మొత్తం. అంటే కొన్ని ప్లేట్స్, గిన్నెలు అయితే 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు కూడా ఉంటాయి. అన్నీ చాలా ఉంటాయి. స్పూన్స్ అన్నీ 10 రూపాయలు, 20 రూపాయలు అన్నీ ఉంటాయి. ఇంకా మా అబ్బాయి అయితే ఇంక చెప్పులు కొనుక్కోవడానికి అయితే లోపలికి వెళ్ళాడు. ఆడొక చెప్పులు పిచ్చాడు. చెప్పులు అయితే కొనుక్కుంటాడు ఇప్పుడు. చర్చ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఇటు సైడ్ బీచ్ చీకటిగా ఉంది కాబట్టి తెలియట్లే, కానీ మ్యాక్సిమం మొత్తం ఇదంతా బీచ్. లాస్ట్లో మొత్తం బీచ్. రూమ్ వీడియో అయితే షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసాము, ఖచ్చితంగా అయితే చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే చేసేయండి.